అందరికీ నమస్కారము. ఈరోజు Farmagaru. టాపిక్ ఏందంటే, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే మనందరికీ తెలిసినటువంటి వర్మ గారు. వర్మ గారి కృషి చాలా ఉంది. ఆయన సీటును త్యాగం చేసినారు పవన్ కళ్యాణ్‌కు. కాకపోతే కూటమి వచ్చి దాదాపు 10 నెలలు అయినా కూడా ఆయనకు ఏ విధమైనటువంటి పదవి ఇవ్వలేదు. సో, నా ఉద్దేశంలో దీనికి 2 కారణాలై ఉండొచ్చు. ఒకటి, ఆల్రెడీ డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురం అనే నియోజకవర్గాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు మన వర్మ గారికి ఏమైనా ఈ మంచి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఇచ్చినారనుకోండి, క్యాబినెట్ హోదా ర్యాంకు. సో, పవర్ ఆఫ్ సెంటర్ అనేది ఇద్దరి నాయకుల మధ్య పిఠాపురంలో ఏర్పడతాది. సో, ఎంతో కొంత మేబీ పవన్ కళ్యాణ్ యొక్క ప్రాబల్యం తగ్గచ్చు, లేదా ఇద్దరు కార్యకర్తలు పోటాపోటీగా సభలు నిర్వహించి మేబీ డిసిప్లినరీ యాక్షన్ కూటమి ప్రభుత్వానికి రావచ్చనే ఉద్దేశంతో ఆయనను సైడ్ పెడతానని నేను అనుకుంటున్నాను. కాకపోతే పిఠాపురం వర్మ గారు కృషి చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారైతేనేమి, చంద్రబాబు గారు ఆయనకు న్యాయం చేస్తే మంచిది. ఎందుకంటే ఎవరైనా గానీ కష్టపడి ఆశతో ఉన్నటువంటి వారు పదవి ఆశించడంలో తప్పు లేదు ఈ రాజకీయంలో. హోప్ యూ కెన్ డూ బెస్ట్ ఫర్ వర్మ గారు. సో, ఆ ట్వీట్‌లో ఉద్దేశ్యం కూడా అదే ఉండొచ్చు. కాకపోతే ఆయన ఎవరో ట్వీట్ చేశారని చెప్తున్నారు. ఓకే. వాట్ ఎవర్ బి ద రీజన్, బట్ హోప్ ఫర్ ద బెస్ట్ వర్మ గారు. థాంక్ యూ.